ఉండేటట్లుగా మనం సమాయత్తం అవ్వాలి. అయితే పార్లమెంట్ మెంబర్గా ఉండి అందరికీ చిరపరిచింది కొత్తగా సార్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునేది ఏం లేదు. కొత్త గొప్ప మంది ఒకవేళ తెలియకపోతే తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు అందరికీ సారు చిరపరిచితుడైనాడు. ఆయన్ని మనము ముందుకు తీసుకోవడానికి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి భేదభావం లేకోకుండా, భేషకం లేకోకుండా, ముఖ్యంగా ఇగో లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలి. అట్లయితేనే మనం తలా రంగేష్ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలం. ఎందుకు చెప్తున్నారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే అభ్యర్థి డిసైడ్ అయినాడు తలారి రంగయ్య గారని. అతనికి అపోజిషన్గా ఇంకా ఏ అభ్యర్థులు ఉంటారో, ఏ ఏ పార్టీలు నిలబడతాయో, ఎవరెవరు వస్తారో అన్నీ మనం వింటా ఉండొచ్చు ప్రతిరోజు. కానీ ఎవరు నిర్ణయం అవుతారని తెలియదు. మనం నారా చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా మనం చెప్తేదానికి రెడీగా ఉండేటట్లుగా మనం సమాయత్తం అవ్వాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది దయచేసి మనసుతో ఆలోచించాలా. స్నేహితులారా, ఆవేశపడేదానికి సమయం కాదు. ఇది జాస్తి ఎక్కువగా ఆలోచనతో పనిచేసే సమయం ఇది. ఇంతవరకు ఇప్పుడు మనం కనబడిన దాంట్లోనే 24 వార్డులు లేవనుకుంటున్నాను నేను. ఇంకా దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ జాతులు, మైనార్టీలతో ఇన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన దేశంలోనే ఏర్పాటు చేసినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక్క కళ్యాణదుర్గం సార్, మా కళ్యాణదుర్గంలో 14 నుంచి 19 వరకు పెన్షన్స్ తోటే ఒక పెద్ద విట్నెస్ అయితే ప్రతి పెన్షన్ 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన పెన్షన్ అంతా లంచంతో కూడుకున్నది, కమిషన్లతో కూడుకున్నది పెన్షన్ ఇస్తున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక్కటే ఒక నిరక్షణం పెన్షన్. అది కానుక కాదు. ఈరోజు కొన్ని వేల జీవితాలు ఆ పెన్షన్తోనే జరిగిపోతున్నాయి. నిజంగా ఆ వృద్ధులు ఎంత భయంకరమైన పరిస్థితి అనుభవించారో ఈరోజు మనం అంత హ్యాపీగా ఈ జగన్మోహన్ రెడ్డి సార్ని ఒక కొడుకుగా, ఒక మనవులుగా నిజంగా ఆదరిస్తున్నారు. దయచేసి ఇది అతిశయోక్తి కాదు. ఇది మనం చెప్పుకునే వేడుకోలు కాదు, మనం చెప్పుకునే గొప్పతనం కాదు. ఇది నిజంగా వాళ్ళు ఒక మనవులుగా, ఒక కొడుకుగా ఆదరిస్తున్నారు. ఇంతటి భయంకరమైన సంక్షేమ పథకాలు మనం అందిస్తామన్నారంటే ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాక ఎవరికి ఓటేస్తారనే యొక్క ఓవర్ లుకింగ్ మాత్రం ప్రజలు